హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను రైస్ కుక్కర్లో టమాటో రైస్. రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటో రైస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 4 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. అలాగే మీరు కావాలనుకుంటే లవంగాలు, చెక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 4 లవంగాలు, చిన్న చెక్క వేసుకోవాలి. వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా కుక్ అయిపోతాయి. టమాటాలు బాగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 250 ml గ్లాస్తో 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. రైస్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకుని 1 minute లిడ్ పెట్టుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే ఒక 20 minutes రైస్ని సోక్ చేసుకుని ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుని లిడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం టమాటా రైస్ రెడీ అయిందో లేదో. చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా మనకి టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే జీడిపప్పుతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. మనకి టమాటా రైస్ రెడీ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ టమాటా రైస్ని పెరుగు చట్నీ కాంబినేషన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి చాలా ఈజీగా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.